మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టారు కరాటే కళ్యాణి. దానికి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో పాటు అదేవిధంగా కరాటే కళ్యాణి కూడా వెళ్ళిన క్రమంలోనే వాళ్ళపైన ఆ ఇద్దరి నిందితులతో కలిపి మిగిలిన వ్యక్తులు కూడా వీళ్ళపైన దాడి చేశారని చెప్పేసి కూడా కరాటే కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అదేవిధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కూడా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కరాటే కళ్యాణి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది, వాళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళు ఎందుకు దాడి చేశారు అనే విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి కరాటే కళ్యాణి ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? మీరు మామూలుగా ఈ లక్కీ డ్రా పేరుతోటి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరు వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఎందుకు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఎందుకు వాళ్ళు దాడికి పాల్పడ్డారు, అసలు ఏం జరిగింది అక్కడ? మొన్న 14 తారీఖున ఎప్పుడో అయిందండి, 13 నైట్ 14 నైట్ మనకి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు పండగల హడావుడిలో ఉన్నారు కదా అనేసి అనుకున్న 16 మేము తీస్తాము అని చెప్పారు డ్రా. ఫార్చునర్ కారు, ఈ నరేంద్ర అనే అతను, ఆ నరేంద్ర అనే అతను, ఇంకొక అతను ఉన్నాడు ప్రవీణ్ అనే అతను. వాళ్ళు తిరుపతిలో చేయలేదు, మేము అక్కడ అసలు అలాంటిది చేయలేదు అన్నారు. నరేంద్ర అన్న అతను చేశాడండి తిరుపతిలో. సో పేర్లు మనం నైట్ టైం అర్జెంట్గా చేయడం వల్ల ఒక రోజులోనే ఇంకా ఆక్షన్ ఉంది వల్ల కొంచెం అటు ఇటు అయి ఉంటాయి. కానీ ఈ కాసా ప్రవీణ్ కూడా బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేశాడు. బల్కంపేట ఎల్లమ్మ తక్కువ అమ్మవారు కాదు, అంబానీ వాళ్ళు వచ్చి ₹1 కోటి విరాళం ఇచ్చిన అమ్మవారు. అంటే హిందువుల సెంటిమెంట్స్ ఇవి. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి దేవస్థానంలో స్వామివారి ముందు ఒట్టు పెట్టాడు ఇదే నరేంద్ర. ఒట్టు పెట్టి నేను ఆక్షన్ తీస్తున్నా, మీరు మిస్ చేసుకోకండి, 399 ఎంతో సంథింగ్ డబ్బులు ఎంత పెట్టిండో పక్కన పెట్టండి. ఆ డబ్బులు పెట్టడం వల్ల హిందువులందరూ ఎంతో ఇష్టంగా కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గర నువ్వు ఒట్టు పెట్టావు. నేను పెట్టుకుంటే నీకేంటి, నేను ఇస్తున్నా కదా, నేనేం మోసం చేయలేదు అంటున్నాడు. నువ్వు మోసం చేయట్లే, కానీ నీ దగ్గర లైసెన్స్ లేదు, నీ దగ్గర ఏ పర్మిషన్ లేదు, ఏమీ లేకుండా నువ్వు ఒట్లు పెడతావు, నువ్వు చేస్తావు. నీకున్న ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు, అందులో 15-20 వేల మంది తీసుకుంటే ₹400 ₹500 చెప్పున ఇంత పెద్ద డబ్బా చూసాం ఈరోజు. ఇన్ని చిట్టీలు ఉన్నాయి, బయట కార్లో కూడా ఉన్నాయి ఇన్ని చిట్టీలు. చాలా ఘోరంగా వాళ్ళంతా తీస్తున్నారు. అందులోంచి వాళ్ళు ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టుకుంటారు కారు అనుకుందాం. ఇది తర్వాత వచ్చే డబ్బులు బాగా 60-70 లక్షల పైన వస్తున్నాయి. ఏం తక్కువ, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తే తెలుస్తుంది. దానిలో ఎవరెవరు కేసారో వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వాలి. దేవుడి దగ్గర చేసిన హిందువుల సెంటిమెంట్స్తో ఆడుకుంటున్న ఇలాంటి వాళ్ళని వదలకూడదు. వీళ్ళతో పాటుగా చిన్న పిల్లలు ఎవరైతే 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక చిన్న ఫోన్ పెట్టి ఐఫోన్ ₹20 ఇస్తాను మీకు అని పెట్టడం. అంటే వీళ్ళని చూసి వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళైతే వీళ్ళే చేయిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఒక 100లో ఉన్నారండి. వీళ్ళిద్దరు పేర్లే తీసుకున్నారు ముందు ఎక్కువగా. ఇప్పుడు దగ్గరలో ఆక్షన్ కంప్లైంట్లో నేను చాలామంది పేర్లు ఇచ్చాం, కానీ మేము ఛార్జ్ షీట్లో మేము వాళ్ళని పెడతాం. ఇప్పుడు మేము పెట్టలేము ఇమీడియట్గా. ఒక 2-3 పేర్లు ఇవ్వండి, ఇమీడియట్గా అవుతున్న ఆక్షన్ ఏది ఉందంటే వీళ్ళే యాక్షన్. అందుకే ఈ అబ్బాయి పేరు ఇచ్చాం. సో వాళ్ళ అనుచరులు ఈరోజు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి మేము అడిగాం, సార్ ఇవాళ ఈవినింగ్ మాకు వీడియో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, 4 o'clock లైవ్ అన్నాడు, ఈ లైవ్కి మనం కాంటాక్ట్ చేస్తే దొరికేస్తారు సార్ అని చెప్తే సిఐ గారు పాపం వెంటనే, ఎస్ఐ గారు వాళ్ళంతా, సిఐ గారు పాపం పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వెళ్దామని రెడీ అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడు, ఒక పిల్లోడు ఉన్నాడు, మా తమ్ముడు, ఇగోండి ఈ అబ్బాయి మహేష్, ఇట్రా ఈ అబ్బాయి డబ్బులు కట్టాడు. ఈ అబ్బాయి డబ్బులు కడితే రెస్పాన్స్ రాలే. 3 రోజుల తర్వాత స్లిప్ పంపించారు. ఈ 3 రోజులు వీళ్ళు భయపడ్డారు, వీళ్ళు ఏంటి డబ్బులు తీసుకొని ఏదో చేస్తున్నారు, ఈ దందా ఏదో చేస్తున్నారు, నాకు కంప్లైంట్ చేశారు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అబ్బాయి ఏంటంటే ఈ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత స్లిప్ పంపించాడు, కానీ ఓన్లీ వాట్సాప్లోనే రెస్పాండ్ అవుతున్నాడు. ఈ అబ్బాయి గుర్తుపడతాడు కదా వాళ్ళు ఎవరు ఏంటనేది, మాకైతే తెలియదు, కానీ వాళ్ళ ఫేస్లు అంతగా గుర్తుండవు కదా. ముందు గడ్డం ఉంటే తర్వాత గడ్డం తీసేస్తారు, మాకెట్లా గుర్తుపడతారు, వీళ్ళకి తెలుసు కదా అని ఈ అబ్బాయికి చెప్పి పోలీసులు వెళ్తుంటే మేము కూడా వాళ్ళతో వెళ్ళాం. మమ్మల్ని కూడా వెళ్ళి అక్కడ చూస్తే వీళ్ళకి తెలుస్తుంది కదా. వెళ్ళేసరికి ఒక కొత్తగా కడుతున్న బిల్డింగ్లో వీళ్ళు ఒక 15-20-30 మంది మాఫియా మొత్తం గ్యాంగ్ లాగా కూర్చొని
వీళ్ళు ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, మజా చేస్తున్నారు, మస్తీ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ రీల్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు టోకెన్ కి సంబంధించి. చేసుకుని టోకెన్ తీస్తున్నాడు. లైవ్లో మేము చూసామండి, 2 hours లైవ్ చేస్తున్నారు. లైవ్లో చేస్తుంటేనే మేము వెళ్ళాం. మాకు కష్టమైంది చాలా వెతకడానికి. వెతికి మొత్తానికి మొత్తానికి మేము పట్టేసుకున్నాం. పోలీసుల దగ్గర లొకేషన్ ఉంటుంది కాబట్టి దొరికి వాళ్ళు చేసి వాళ్ళ పని వాళ్ళు చేశారండి. వెళ్ళిన తర్వాత మేము ఏదైతే వీడియో తీస్తున్నామో బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా కూడా ఎవరైనా వీడియో తీయొచ్చు. ఎందుకంటే ఎవిడెన్స్ కావాలన్నప్పుడు మేము ప్రైమరీ ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే పోలీసులు మాకు ఇయ్యరు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. మాకు మీడియా అడిగారు, ఏమని మీరు వెళ్తున్నారు కదా, మాకు ఆల్రెడీ ఇదంతా జరిగింది మీడియాలో తెలుసు కదా, మొన్ననే కదా వచ్చింది మీడియాలో. సో మీడియా వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను వీడియో తీసుకోండి అని చెప్పాను వీళ్ళకి. చెప్పినప్పుడు ఈ బాబు తీసుకుని నువ్వెవరు, నువ్వేంటి, వీడిని ఏదో కొంచెం మాటలు అనేసరికి పిల్లోడికి కూడా కోపం వస్తుంది తల్లినంటే. ఆ ఫీలింగ్ వచ్చి బాధపడుతుంటే వాడిని కొట్టడానికి వచ్చి నా మీదకి వచ్చి నానా బూతులు మాట్లాడి దుర్భాషలు మాట్లాడుతూ అందరూ కలిసి ఒక 20-30 మంది, ఒక చూడండి సినిమాల్లో విలన్స్ అందరూ కలిసి ఒక అమ్మాయి కింద పడి ఏడుస్తుంటే ఇట్లా వీడియోలు తీసి చుట్టూ చప్పట్లు కొట్టుకొని తిరుగుతారు. సేమ్ అదే సీన్ అండి, సేమ్ అదే సీన్ చేశారు. ఇంకా అంటే అట్లాంటి యాగి చేస్తే నేను దొంగనా, నేనేమన్నా, నేను మంచి పని కోసం, సమాజం కోసం, దేవదేవుడి దగ్గర జరిగిన హిందువుల సెంటిమెంట్స్ హర్ట్ చేస్తున్నారు. బల్కమ్మ తల్లి గుడి దగ్గర ఇట్లా జరుగుతుంది, ఆడపిల్లలు మోసపోతున్నారు, మగపిల్లలు మోసపోతున్నారు, అమాయకమైన చిన్న వ్యాపారులు మోసపోతున్నారని నేనేదో ప్రయత్నం చేసి పోలీసులకు సహకారం చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీని కూడా వాళ్ళు చేయనివ్వట్లేదు. వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు చేయట్లేదు. మేము వీడియో తీసామంటే మా హక్కు, అది మేము తీసాం. ఎందుకు మాకు అక్కడ జరిగింది అన్యాయం చూపించాలి, ప్రజలకు తెలియపోతే ఎట్లా. నేను లైవ్ పెట్టుకుంటాను నేను ఫేస్బుక్లో, ఎందుకంటే నువ్వు జరిగింది అక్కడ లైవ్లో చూశాను నేను. సో ఐ విట్నెస్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అది, దాని తప్పేం లేదు. సో వాళ్ళంతా నన్ను కొట్టడానికి తిట్టడానికి వచ్చేయడానికి మీద అంటే మీతో కలిపి నా మీద బాబు పైన నా మీద వచ్చేస్తుంటే ఇంకా మేమంతా ఆగి, మేమందరం మిగిలిన వాళ్ళందరూ కూడా, ఈ బాబు కూడా ఉన్నాడు, ఈ అబ్బాయి కూడా ఉన్నాడు, ఈ అబ్బాయి మీద కూడా అందరి మీదకి దాడి చేయడానికి వస్తే ఇంకా నేను చూశాను సిచ్యువేషన్ మారుతుందని కింద కూర్చున్నా. నాకు ఆదిబట్ల పిఎస్ నుంచి పోలీసు వస్తే నేను కదులుతా, లేదా నేను ఇక్కడ కదలని కింద కూర్చున్నా. ఇంకా నేను ఇక్కడే కూర్చుంటా పోలీసు వచ్చేవరకు. ఎందుకంటే వీళ్ళు 2 పోలీసులు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని పట్టుకుంటారు నిందితుల్ని, మిగిలిన వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి, వాళ్ళ మాట వినేటట్లు లేరు అక్కడ పోలీస్ మాట. సో అర్థమైపోయింది మాకు అక్కడ చేయి దాటుతుందని. ఆదిబట్ల పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కామ్ అయ్యారు. సార్ ఇట్లా జరిగిందని నేను చెప్పంగానే, అమ్మ మీకు ఏమైందో అదంతా మీరు చెప్పండి అని పోలీసులు చెప్పారు. నేను వెంటనే కంప్లైంట్ రాసి ఇచ్చామండి, మా లాయర్ గారితో కలిపి శ్రీకృష్ణకాంత్ గారు రాశారు. నేను పట్టుకొని వెళ్ళి ఇమీడియట్గా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకున్నారు. 15 మంది 20 మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీడియో ఆధారంగా మొత్తం ఫోటో ఆధారంగా తీసుకొని కంప్లైంట్ చేస్తామన్నారు. ఇక్కడైతే పోలీసులు ఆల్రెడీ పంజగుట్టకి ఫార్చునర్ కార్ని సీజ్ చేసి తీసుకొచ్చారు, వాళ్ళు కూడా తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం అంటే నరేంద్ర అసిస్టెంట్ నరేంద్ర ఎలా దొరికాడంటే తెలివితేటలుగా ఇవాళ చౌటుప్పల్లో ఆక్షన్ అని చెప్పాడు వీడియోలో. మనం చౌటుప్పలో వెళ్ళిపోతాం, కానీ వాడు ఇక్కడ కొంగరకల్లంలో చేస్తున్నాడు. అది మాకెట్లా దొరికిందంటే వాడు బ్యాడ్ టైమో ఏదో మరి. ఆ పక్కన ఒక జుట్టులో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి నెంబర్ కూడా మన దగ్గర ఉంది. ఇతని నెంబర్ ఆఫ్ చేసేసాడు, స్విచ్ ఆఫ్, ఏం పని చేయట్లే. ఆ పక్కన జుట్టు అబ్బాయి నెంబరు ఆన్లో ఉంది, అది ట్రేస్ చేసాం. అది చేస్తే వాడు లైవ్లో కనిపించాడు మాకు. వాడు లైవ్లో పక్కనే ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటారు, 2 పార్ట్నర్స్ పక్కన ఉంటే లైవ్లో కనిపించాడు. అది మేము పట్టుకొని ఇంకా లైవ్ పట్టుకొని వెళ్ళిపోయినాం అనమాట. అలా మాకు దొరికారు, లేకపోతే దొరకరు. మనకేమో చౌటుప్పలు అక్కడ పంపించేసి ఇక్కడ ఆక్షన్ చేసేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ వాళ్ళ టైంలో మేము కూడా కొంచెం బుర్ర పనిచేసింది మాకు కూడా. మేము పనిచేసి పోలీసులతో చెప్పాము. పోలీసులు వెంటనే అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చని ఇక్కడ చూపిస్తుందని వాడు తీశారు. వాళ్ళ లొకేషన్కి వెళ్ళాం. వాళ్ళ లొకేషన్ మాకు టవర్లో దొరికింది, సార్ తీశారు, అయ్యింది. కానీ పోలీసులు చాలా సపోర్ట్ చేశారండి. కానీ వాళ్ళ పోలీసుల మాట కూడా, వాళ్ళ విధి కూడా వాళ్ళని చేయనివ్వట్లేదు, వాళ్ళ పనులు కూడా వాళ్ళని చేయనివ్వట్లేదు. ఇప్పటివరకు మరి ఈ కేసులో భాగంగా తీసుకున్నది మాత్రం నరేందర్ని, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అతన్ని మాత్రమే తీసుకున్నారు. మరి ఇద్దరు ఉన్నారు దీంట్లో. కాసా ప్రైవేట్కి సంబంధించి ఏం చెప్పారు? వాళ్ళు ఫోన్ చేసి నాకు అడిగారు, మళ్ళీ మా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని అడిగారు వాళ్ళు. నేనన్నా తప్పుడు ప్రచారం ఎలా అవుతుంది, మీరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్లో ఉన్నారు, ఇలాంటి ఇల్లీగల్ లాటరీస్లో ఉన్నారు, మీరు ఎట్లా మాట్లాడతారు అని అంటే, లేదండి మేము అలా చేయలేదు, మేము తిరుపతిలో మేం కాదు నరేందర్ చేశాడు, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, మీరు తిరుపతిలో చేయలేదు బట్ బల్కంపేటలో చేస్తారు, వేరే దానిలో చేస్తారు, అంటే మీరు దొంగలు, మీరు కూడా తప్పు చేశారు. సో అది మీరు పోలీసులను అడగండి, నాకు అడగొద్దని నిన్నే చెప్పాను. సో వాళ్ళని కూడా మేబీ పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎనీ టైం వాళ్ళకు కూడా ఫోన్ చేసి పిలిపించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళు ఎవరో వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా వస్తామన్నారట. సో వస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కాకుండా వాళ్ళే చెప్తున్నారు, బోల్డ్ మంది ఉన్నారు, అందరినీ తీసుకురావాలి, అందరినీ సీజ్ చేయాలి, అందరి అకౌంట్స్ మూసేయాలి, అందరు ఇన్స్టాగ్రామ్లో మూయాలి, అందరి దగ్గర ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత డబ్బులు నష్టపోయారో వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వాలి, హిందూ దేవీ దేవతల్ని అడ్డుగా పెట్టుకుని
పెట్టుకుని చేసిన ఈ దందా కోసం ఇంకెప్పుడైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ గట్టిగా ఉండాలి. తిరుపతిలోకి ఎంట్రన్స్ ఉండకూడదు ఈ నరేందర్ లాంటి వాళ్ళకి. ఇంకా ఎవరెవరుకున్నా ఇవన్నీ మా డిమాండ్స్ అండి. నా మీద ఎవరైతే చిన్నపిల్లలు చెడిపోకుండా కాపాడాల్సిన మనమే చిన్నపిల్లలకి ఒక ఊతం ఇస్తున్నాం, ఇది చెయ్యండి రా అని మనమే ఇస్తున్నాం. సో ఇదంతా తప్పు. సో మేము మాట్లాడితే నాతో పాటు బయటికి వెళ్తున్నాం, మా కార్లో మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మేము ఎక్కించేసాం. సార్లే ఇంక అందరూ ఒక దగ్గరికి వెళ్తున్నారు. బట్ వాళ్ళ పని వాళ్ళు వెళ్తుంటే కూడా వాళ్ళని చేయనివ్వలేదు. పోలీసు వారు అక్కడ పక్కనే ఉంటే ఆ పక్కనే ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేనంతగా వాగారు వాళ్ళంతా. అంటే ఘోరంగా నన్ను చాలా నీచంగా ఒక అమ్మాయి నా మధ్యలో పెట్టి ఇలా వీడియోలు తీసుకుంటా యాక్టింగ్లు చేస్తున్నావా, ఇక్కడ ఏం చేస్తున్నావు, మా దందా చేసుకుంటే నీకేం ప్రాబ్లం, నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వెవరు, నీ ఛానల్ ఏంటి, నా వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణ్ నా ఛానల్ ఉంది, నేను పెట్టుకుంటున్నా, అందుకే నేను తీస్తున్నాను, నేను పబ్లిక్లో లైవ్ పెడతాను, నీ సంగతి చూపిస్తా బయటకన్నా. తప్పేముంది, నువ్వు చేసిన తప్పు నేను చూపిస్తా, తప్ప నువ్వు చేస్తుంది తప్పు కాదు. పోలీసులు ఏమంటున్నారంటే అదుపులోకి అయితే తీసుకున్నారు, ఇప్పుడు ఉన్నాడండి పొంజాగుట్టలో. బట్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళని రిమాండ్కి పంపించాలనుకుంటున్నాను. ఊరికే వదిలేయకూడదు ఇలాంటి వాళ్ళని. ఇల్లీగల్ ఇది చేసేటప్పుడు ఒకవేళ రిమాండ్ చేయకపోతే మాత్రం మేము గట్టిగా పోరాటం చేస్తామండి. మేమైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే కరాటే కళ్యాణ్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ లక్కీ డ్రా పేరుతోటి మోసాలకి పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమాయక ప్రజల్ని మోసం చేస్తూ లక్షల కొద్దీ డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దాడికి సంబంధించి నేను అక్కడికి వెళ్ళిన క్రమంలో నా పైన కూడా దాడికి పాల్పడ్డారని, నా బాబు పైన కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం అయితే ప్రజెంట్ ఇద్దరు నిందితులలో నరేందర్ని అయితే అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి కోసం చెప్పేసి గాలింపు కూడా చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా అదుపులోకి తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఆమె అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.